చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మంచి పేరు మనిషికి మేల. అంశం పేరు మరొకసారి అండి, మంచి పేరు మనిషికి మేల. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఇంకా లెక్కించనివి, గుర్తించనివి, పేర్లు కూడా తెలియనివి ఎన్నో జీవరాశులు ఉన్నాయి. సృష్టిలో ఉన్న ప్రతి మనిషికి, జంతువులకు, పక్షులకు, చెట్లకు, వస్తువులకు, మొక్కలకు, సూక్ష్మజీవులకు పేర్లున్నాయండి. మనుషుల యొక్క పేరు గురించి కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దామండి. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, విశ్వాసాలకు అతీతంగా అందరూ వినవలసిన, ఆలోచించవలసిన అంశం మంచి పేరు మనిషికి మేల. పేరంటే ఒక వ్యక్తిని, వస్తువును, స్థలాన్ని, జీవిని గుర్తించడానికి లేదా పిలవడానికి ఉపయోగించే పదం. పేరుకు చాలా ప్రాధాన్యత ఉన్నదండి. భార్యాభర్తలు పిల్లల పుట్టక ముందే, గర్భంలో ఉండగానే ఆడపిల్ల పుడితే ఎలాంటి పేరు పెట్టాలి, మగపిల్లవాడు పుడితే ఎలాంటి పేరు పెట్టాలని ఆలోచిస్తారు. ఆలోచించి వారికి తెలిసిన బంధువులను, మిత్రులను, సేవకులను, ఆత్మీయులను మరికొన్ని పేర్ల కోసం అడుగుతూ ఉంటారండి. వీళ్ళు చెప్పిన పేర్లు నచ్చకపోతే గూగుల్లోకి వెళ్ళి అబ్బాయి, అమ్మాయికి సంబంధించిన పేర్లు చెప్పండి అని అడుగుతారు. పేర్లు పుస్తకాలలో రాయబడిన వాటికంటే గూగుల్లో అన్ని పేర్లు దొరుకుతాయని. పుస్తకాల్లో రాయబడిన పేర్ల కంటే కూడా గూగుల్ని అడిగితే మనకు అన్ని పేర్లు కూడా చక్కగా తెలియచేస్తుందండి. ఆ పేర్లలో మనకి నచ్చినటువంటి పేరును మనం పెట్టుకునే ప్రయత్నం చేస్తాం. పుట్టే ఒక బాబు లేదా ఒక పాప కోసం ఎంత ఆలోచనో చూడండి. పుట్టే ఒక బాబు లేదా ఒక పాప కోసం మనిషి ఎంతగా ఆలోచిస్తున్నాడు, ఒక మంచి పేరు పెట్టాలి అని. కొంతమంది మన సహోదరులు బిడ్డ పుట్టిన 10వ రోజు లేదా 12వ రోజు, 16వ రోజున లేదా 21వ రోజున బారసాల, మనందరికీ తెలిసిన పదవేనండి అది. బారసాల అంటే పుట్టిన తర్వాత చేసే పేరు పెట్టే వేడుక. బిడ్డను మొదటిసారిగా ఉయ్యాల్లో వేయడం నామకరణ మహోత్సవంగా జరుపుకుంటూ ఉంటారండి. ఒకప్పుడు కొంతమంది మాత్రమే జరుపుకునేవారు. ఈ రోజుల్లో అందరూ కూడా బారసాల అనేటువంటి కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నారండి. మరి పేరు అనేది ఒకేసారి పెట్టబడుతుంది. ఆ పేరే మనం చనిపోయేంత వరకు కూడా పిలువబడుతుంది. సమాజంలో ఒక సామెత మనందరికీ తెలుసండి, నోరు మంచిదైతే ఊరంతా మంచిది అవుతుంది అని. అలాగే మనకు పెట్టబడిన పేరు మనం చనిపోయేంత వరకు కూడా ఆ పేరుతోనే పిలువబడతాము. ఈ రోజుల్లో అయితే పేర్లు పెట్టుకోవడానికి మంచి మంచి పేర్లతో అప్డేట్ అయ్యారండి అందరూ. కానీ 30-40 సంవత్సరాల క్రితం మన తాత ముత్తాతల పేర్లు చాలా మోటుగా ఉండేవి.
పెట్టబడినటువంటి ఆ పేర్లు చెప్పుకోవడానికి కూడా వాళ్ళు సిగ్గుపడేవారండి. తల్లిదండ్రులను తిట్టుకునేవారు కూడా. ఎలాంటి పేరు పెట్టారేంటి, మా మమ్మీ మా డాడీ అని తిట్టుకున్నట్లుగా వెనక ఉన్నటువంటి పేర్లు మనం ఆలోచిస్తే చాలా మోటుగా ఉండేవి. మరి కొన్ని పేర్లు మనం ఆలోచిస్తేనండి, వెంకయ్య, దానయ్య, పిచ్చయ్య, పుల్లయ్య, మల్లయ్య ఇలాంటి పేర్లు కొంచెం పర్వాలేదండి. కానీ బొందయ్య, పెంటయ్య ఇలాంటి పేర్లు మరి కొంతమందికి చెప్పాలంటే కూడా చాలామంది సిగ్గుపడిపోయేవారండి. నా పేరు పెంటయ్య, నా పేరు బొందయ్య అని చెప్పటం, ఈ పేర్లు మరి విన్నవారు కొంతమంది కామెంట్ కూడా చేసేవారండి. అందుకనే కొంతమంది పేర్లు తాత ముత్తాతల పేర్లు పెట్టినట్లయితే నీ పేరేంటి అడిగినప్పుడు చెప్పడానికి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సిగ్గుపడిపోతూ ఉంటారండి. ఇక ఈ పేర్లు దాటి మన తాత ముత్తాతల కాలాన్ని దాటి కాస్త ముందుకొస్తేనండి, తరువాత పేర్లు కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, లోకేశ్వరరావు ఇలా పెట్టేవారండి. అంటే రావు అనేటువంటి పదం మీద పెట్టుకునేవాళ్ళు మగవాళ్ళ పేర్లు. ఇక ఆడవాళ్ళ పేర్లు చూస్తే పొల్లమ్మని, చుక్కమ్మ, సోరమ్మ, ఎల్లమ్మ, నరసమ్మ, పిచ్చమ్మ, చిలకమ్మ ఇలాగా కొన్ని పేర్లు పెట్టుకునేవాళ్ళండి. ఇక మరికొంతమంది ఏం చేస్తున్నారంటే బైబిల్లో ఉన్నటువంటి పేర్లు కూడా పెట్టుకునేవారు, స్త్రీలకు కానీ పురుషులకు కానివ్వండి. మరి బైబిల్లో ఉన్నటువంటి పేర్లు పెట్టుకొని ఆ పేర్లకు తగినట్లుగా వాళ్ళు బ్రతుకుతున్నారా, వాళ్ళ బ్రతుకు ఉందా అని మనం ఆలోచిస్తేనండి, పేర్లకు తగ్గట్టు జీవితం అనేది చాలా మందిలో మనకి కనిపించదు. ఉదాహరణకు సువార్తమ్మ అని పెట్టుకుందండి. ఎన్నో సంవత్సరాల నుంచి చర్చికి వెళుతుంది, వాక్యాన్ని వింటుంది, కానీ ఎవ్వరికి కూడా సువార్త చెప్పదండి, వాక్యాన్ని చెప్పలేదు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా సరే ఒక్క మాట కూడా ఎదుటివారికి చెప్పలేదు. పేరుకి సువార్తమ్మ. ఏమండి, తర్వాత కీర్తన అని పెట్టుకుంటారండి. కానీ చర్చికి వెళ్ళినప్పుడు ఏ ఒక్క పాట కూడా ఆమె జీవితకాలంలో పాడినటువంటి సందర్భాలు కూడా ఉండవు. కానీ చూస్తే పేరు కీర్తన, ఒక్క పాట కూడా పాడలేదండి. ఆరోగ్యం, కానీ ఎప్పుడు చూసినా జీవితంలో ఆమెకు అనారోగ్యమే ఉంటుంది. సమాధానం, పేరు మాత్రం బాగానే ఉందండి, కానీ అందరితో కూడా గొడవ పడుతూనే ఉంటుంది, ఎవరిని కూడా సమాధానపరచదు. ఇక శాంతి అని పెట్టుకుంటారు, వాళ్ళ జీవితంలో మనశ్శాంతి అనేది ఉండదండి. సంతోషమ్మ అని పెట్టుకుంటారండి, ముఖంలో ఎప్పుడు కూడా విచారమే కనిపిస్తుంది. మరియమ్మ, మార్తమ్మ, ఎలిజబెత్ ఇలా రకరకాలైనటువంటి పేర్లు బైబిల్లో ఉన్నటువంటి భక్తురాళ్ళ పేర్లు అనేక మంది పెట్టుకుంటారు. పెట్టుకున్న వాళ్ళ జీవితాలను మనం చూస్తేనండి, పేరుకు తగ్గ ప్రవర్తన, పేరుకు తగ్గ జీవితం అనేది వాళ్ళలో కనిపించదు. అలాగే కొంతమంది పురుషుల పేర్లు, భక్తుల పేర్లు పెట్టుకుంటారండి. పౌలు అని పెట్టుకుంటారు, పేతురు, యేసు, యోహాను, యాకోబు, యోధ, దావీదు, మోషే ఇలా ఎన్నో బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప భక్తుల పేర్లు పెట్టుకుంటారండి. కానీ వారి బ్రతుకులు భక్తుల జీవితాల వలె మాత్రం ఉండవండి. యేసు అని పేరు పెట్టుకుంటాడు, తాగి రోడ్ల మీద పడిపోతాడండి. పేతురు అని పేరు పెట్టుకుంటాడు, ఎక్కడో చోట దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఏమండి, దావీదని పేరు పెట్టుకుంటాడు, మరి హత్యలు చేసేవాడుగా ఉంటారు. మోషే అని పేరు పెట్టుకుంటారు, తిరుగుబోతుగా ఉంటాడండి. అంటే బైబిల్లో గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు తల్లిదండ్రులు పిల్లలకి పెట్టినప్పుడు ఆ పేర్లకు తగినట్లుగా వాళ్ళ జీవితాలు అనేవి మనకి కనిపించవండి. మంచి పేరు మనిషికి మేలు చేస్తుందా అంటే, మంచి పేరు కలిగిన వ్యక్తిగా ఈ సమాజంలో మనం బ్రతికితే మేలండి.
కానీ ఎంతమంది మంచి పేరు కలిగి బ్రతుకుతున్నారో ఈరోజు మనమంతా కూడా ఆలోచన చేద్దాం. తల్లిదండ్రులు పెట్టిన పేరు ఒకటైతే మన క్రియలను బట్టి, మన బ్రతుకును బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన జీవితాన్ని బట్టి మనం తెచ్చుకున్నటువంటి పేరు మరొకటి ఉంటుందండి. తల్లిదండ్రులు చక్కగా మంచి పేర్లు పెడతారు. ఆ పేర్లకు తగినట్టుగా జీవితం లేకపోతే సమాజం మనకి మరొక పేరు ఇస్తుంది. కాబట్టి బైబిల్లో ఉన్న మంచి పేర్లు మరి అనేక మంది తల్లిదండ్రులు పిల్లలకి పెడతారు. పెట్టడం తప్పు కాదు కానండి, పెట్టినటువంటి తల్లిదండ్రులు పిల్లలను ఆ విధంగా పెంచేవారిగా ఉండాలి. ఏమంటే యేసు అని పేరు పెట్టారండి. యేసుక్రీస్తు వారు లోక రక్షకుడు. మరి యేసు అని పేరు పెట్టించుకున్నటువంటి మరి ఆ వ్యక్తి మరి ఎవరిని రక్షించేవాడిగా ఉన్నాడు చెప్పండి? తను తాను రక్షించుకునేవాడిగా ఉన్నాడా? తన కుటుంబాన్ని రక్షించుకునేవాడిగా ఉన్నాడా? లేదు కదండి. కానీ మంచి మంచి పేర్లు చక్కగా పిల్లలకు పెడతారు. పిల్లలకి పెట్టడం తప్పు కాదు, కానీ ఆ పేరుకు తగిన జీవితాన్ని మరి వాళ్ళు సమాజంలో బ్రతికేలా తల్లిదండ్రులే వారికి అన్ని విషయాలు నేర్పాలండి. అలా బైబిల్లో ఉన్నటువంటి భక్తుల పేర్లు పెట్టినప్పుడు వారిని పెంచలేనప్పుడండి ఆ పేర్లు వారికి పెట్టడం వల్ల కూడా ఉపయోగం లేదు. మరి చాలామంది మరి వాళ్ళకు పెట్టినటువంటి పేర్లకు వాళ్ళ జీవితాలకు సంబంధం అనేది ఉండదండి. ఇక బైబిల్ చరిత్రలో భర్త భార్యకు పేరు పెట్టాడండి. భర్త భార్యకు పేరు పెట్టాడు. మనమైతే భార్య పేరు నచ్చకపోతే పెళ్ళప్పుడు భార్య పేరుని మనం మార్చుకుంటామండి. కానీ బైబిల్ చరిత్రలో భర్తే భార్యకు పేరు పెట్టాడు. మరి పేరు పెట్టే అవకాశం భర్తకు వచ్చిందంటే ఎంత గొప్ప విషయం చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనం చూద్దామండి. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. ఆదాము గారు పెట్టిన పేరు అవ్వని పెట్టాడండి. మరి అవ్వ అనే పేరు ఎప్పటికైనా సరే జీవము గల ప్రతి వానికి కూడా తల్లండి. భూమి మీద పుట్టబోతున్న వారందరికీ కూడా ఆమె తల్లిగా పిలువబడుతుంది. అంటే ఆ పేరు ఆదాము గారు పెట్టారు. అవ్వగా జీవము గల ప్రతి వానికి తల్లిగా పిలువబడుతుంది. ఇక మరొక మాట చూద్దాం చూడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. సొలొమోను అంతటి జ్ఞాని పాత నిబంధన గ్రంథంలో క్రీస్తుకు ముందు ఎవ్వరూ లేరండి. ఆయన చెప్పినటువంటి తీర్పులు కానీ, ఆయన మాటలు కానీ, ఆయన రాజ్య పరిపాలన కానీ, ఆయనకున్న ఐశ్వర్యం కానీ, ఆయన రాసినటువంటి చెప్పినటువంటి సామెతలు కానీ, కీర్తనలు కానీ, పుస్తకాలు ఇవన్నీ మరి ఆయన పరిపాలనలో నుండి ఎంతో గొప్పవాడిగా సొలొమోను గారు మనకు కనిపిస్తూ ఉన్నాడు. 1000 మంది భార్యలను కలిగిన ఏకైక వ్యక్తిగా, ఏకైక పురుషుడిగా కూడా మనకి సొలొమోను గారు కనిపిస్తూ ఉన్నారు. మరి సొలొమోను గారి మాటల్లో ఐశ్వర్యము కంటే అంటున్నాడు. అంటే ఐశ్వర్యము కంటే కూడా మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి అంటున్నాడు. ఏమండి, ఆస్తి, జ్ఞానం, బంగారం, అందం ఉండవచ్చండి. అదేవిధంగా అధికారం ఉండొచ్చు, భూములు ఉండవచ్చు, మనకి బ్యాంక్ బ్యాలెన్సులు ఉండొచ్చండి. కానీ వీటన్నిటికంటే కూడా గొప్ప ఐశ్వర్యం కంటే కూడా మంచి పేరు లేకపోతేనండి ఉపయోగం ఏముందో చెప్పండి. మంచి పేరు అంటే మన ఊర్లో మంచి పేరు ఉండాలి, సంఘంలో మంచి పేరు ఉండాలి, సమాజంలో కూడా మంచి పేరు ఉండాలండి. కానీ ఎంతో ఆస్తి కలిగి, ఎంతో జ్ఞానాన్ని కలిగి, అందాన్ని కలిగి
మంచి పేరు లేకపోతే ఉపయోగం ఏముంది చెప్పండి. అందుకనే సొలొమోను గారి మాటల్లో గొప్ప ఐశ్వర్యము కంటే కూడా మంచి పేరును, వెండి బంగారముల కంటేను దయయు కోరదగినది అంటున్నాడండి. మరొక మాట చూద్దాం చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అన్నాడండి. సుగంధ తైలము కంటే ఏమండి, సెంటు స్ప్రే మనం ఉపయోగిస్తూ ఉంటామండి. ఇవి మంచి వాసన ఇచ్చేటువంటి కొన్ని సుగంధ ద్రవ్యాలు, చాలా ఖరీదైనవి కూడా అండి. ఇవి సుమారుగా మార్కెట్లో మనకి 100 రూపాయల దగ్గర నుంచి 1,00,000 రూపాయల వరకు విలువ చేసేటువంటి మరి సుగంధ ద్రవ్యాలుగా ఏమండి, సుగంధ తైలముగా మనకి సెంట్ కానీ స్ప్రే కానీ మనకు దొరుకుతూ ఉంటుంది. మరి మన అమ్మా నాన్న పెట్టిన పేరు ఒకటైతే, మన మాటల వలన, క్రియల వలన, చేతలతో మనం సంపాదించుకున్నటువంటి పేరు మరొకటండి. మంచి చేస్తే వచ్చేది మంచి పేరు, చెడు చేస్తే వచ్చేది చెడ్డ పేరండి. చూడండి, మనం కొంతమంది సమాజంలో అతను భక్తుడండి అంటాం. అతను కూడా భక్తుడే అంటే, అతడు భక్తుడనే మాట చాలా చక్కగా ఉంది. అతను కూడా భక్తుడే అంటేనండి ఇతని భక్తి జీవితం బాగోలేదని. ఆమె భక్తురాలండి అంటే చాలా గొప్పగా చెప్పినట్లు. ఆమె కూడా భక్తురాలేనా అని మనం ప్రశ్నించామంటేనండి ఆమెలో భక్తి జీవితం లేదు అని. అలాగే మనం కూడా సమాజంలో మంచి చేస్తే మనకే మంచి పేరు ఉంటుందండి సమాజంలో. చెడు చేస్తే మనందరినీ కూడా ఏమండి మరొక పేరుతో చెడ్డవానిగా మనలందరినీ పిలుస్తూ ఉంటారు. కానీ ఈ సమాజంలో మంచి కోసం, పేరు కోసం అనేక మంది కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. భోజనాలు పెట్టిస్తారు, ఏమంటే లేని వారికి బట్టలు ఇస్తారు, పనులు కొన్ని చేయిస్తారు, ఆర్థిక సహాయం చేస్తారండి. అంటే పేరు కోసం వీళ్ళు ఎన్నో కార్యక్రమాలను చేసేవారుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ లోకం దృష్టిలో మంచివారు అనిపించుకోవడం చాలా సులువండి. కానీ దేవుని దృష్టిలో మంచివారిగా ఉండాలంటే భక్తిగా బ్రతకాలి. మనుషులకు నచ్చే భక్తి కాదండి. ఎవరో చూస్తున్నారని మనం భక్తి చేస్తే అది దేవుడు మెచ్చుకునే భక్తి కాదు. ఏమంటే దేవునికి నచ్చే భక్తి మనం చేయాలి. అలా కాకుండా ఈరోజు జనాలు చూస్తున్నారని చక్కగా ఆదివారం ఏమంటే 2 గంటలు చక్కగా భక్తుడి వేషం ధరించుకొని సోమవారం నుంచి శనివారం వరకు ఇక మనకు నచ్చినట్లుగా బ్రతికితే వారిని సమాజంలో మనం భక్తులుగా గుర్తించలేమండి. మరి బైబిల్ చరిత్రలో భక్తులు దేవుని దృష్టిలో మంచి పేరును, మంచి సాక్ష్యాన్ని పొందుకున్నవారు అనేక మంది మరి భక్తులు ఉన్నారు, భక్తురాళ్ళు కూడా ఉన్నారండి. అలాంటప్పుడు మనం కొంతమంది భక్తుల గురించి ఈరోజు మనం ఆలోచన చేద్దామండి. కొంతమంది భక్తుల గురించి మనం ఆలోచన చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హెబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. ఏమంటే ఏబేలు గారు భూమి మీద ఎంతకాలం బ్రతికాడో తెలియదు, కానీ బ్రతికినంతకాలం విశ్వాసంతోనే బ్రతికాడండి. ఎందుకంటే ఆయన విశ్వాస వీరుల జాబితాలో ఉన్నాడు. ఎంతకాలం బ్రతికాడో మనకు తెలియదు. అయినప్పటికీ దేవుడిచ్చినటువంటి ఆ కొద్ది జీవిత కాలంలోనే విశ్వాసంతో బ్రతికాడండి. మరి ఆ విశ్వాసమును బట్టే దేవుడు అతని గూర్చి ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే నీతిమంతుడు అని. ఏమంటే అప్పుడు ఉన్నటువంటి మనుషులు ఆదాము గారు, అవ్వమ్మ గారు, కయీను, హేబేలు, ఈ 4 ఉన్నారు. ఈ 4లోనే
మరి విశ్వాసము కలిగి బ్రతికాడంటే దేవుని చేత మరి సాక్ష్యాన్ని, నీతిమంతుడని సాక్ష్యాన్ని పొందుకున్నాడంటే మరి ఎంత గొప్పవాడో చూడండి. ఏమండి, హేబేలు నీతిమంతుడిగా సాక్ష్యాన్ని పొందుకున్నవాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరొక వ్యక్తిని మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఏమండి, హనోకు అని పేరు వాళ్ళ తండ్రి పెట్టాడు. అయితే ఈయన ఎలా బ్రతికాడంటే భూమి మీద దేవునికి ఇష్టడుగా బ్రతికాడండి. ఏమంటే దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. మనం కుటుంబంలో ఉన్న వారందరికీ ఇష్టంగా బ్రతకాలంటే మన ఇష్టాలను, మనకున్న కోరికలను, ఆలోచనలను త్యాగం చేయాలి. ఏమండి, అదేవిధంగా సంఘంలోకి వచ్చినప్పుడు సంఘంలో కూడా అందరికీ నచ్చినట్టుగా బ్రతకాలంటే కొన్నిటిని మనం త్యాగం చేయాలండి. మరి దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్ని విషయాలను మనం త్యాగం చేస్తే దేవునికి ఇష్టంగా బ్రతుకుతామో ఆలోచించండి. కానీ మనం ఏదీ త్యాగం చేయమండి. కానీ దేవుడు నన్ను ఇష్టపడాలి, దేవుడు నన్ను మెచ్చుకోవాలి, నేను పోతే దేవుడు నాకు పరలోకం ఇవ్వాలి అనుకుంటారండి. కానీ మన భక్తి జీవితం దేవునికి ఇష్టంగా ఉందా? ఏమంటే విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. ఏమంటే హనోకు దేవునితో 300 ఏండ్లు నడిచాడంటండి. మరి ఆనాడు ఆదాము గారి కాలంలో చూస్తే మనిషి జీవిత కాలం, ఆయుష్కాలం సుమారుగా 1000 సంవత్సరాలు ఇచ్చానండి. మరి హనోకు దేవునితో 300 ఏండ్లు నడిచాడు. దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యాన్ని పొందుకున్నాడండి. ఏమండి, మరి హెబేలు కానీ హనోకు కానీ చక్కటి సాక్ష్యాన్ని, వాళ్ళ తల్లిదండ్రులు ఆ పేర్లు పెట్టినా మంచి సాక్ష్యాన్ని పొందుకున్న వారిగా మనం చూస్తున్నాం. ఇక మరొక సందర్భాన్ని చూడండి. ఆదికాండము 5వ అధ్యాయము 28, 29 వచనాలు. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. నోవాహు అంటే అర్థం నెమ్మది అని. నోవాహుకు తన తండ్రి లెమెకు పెట్టిన పేరండి నోవాహు అని పెట్టాడు. ఇతను వారి కాలంలో నెమ్మదిని కలిగిస్తాడు అని, ఆ తరములో ఉన్న వారికి మరి అనేక మందికి నెమ్మది కలుగజేస్తాడని చక్కగా లెమెకు నోవాహు అని పేరు పెట్టాడు. నోవాహు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం అండి. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు గారికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలండి. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఏమంటే మోషే గారి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు రాయించిన మాటలు. అంటే నోవాహు గారు నీతిపరుడుగా బ్రతికాడు. తన తరములో నింద లేనివాడుగా, నిందారహితుడిగా బ్రతికాడు. దేవునితో నడిచినవాడుగా ఉన్నాడండి. ఇక మరొక మాట చూడండి. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవయుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. నోవాహు గారు జీవించిన తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవు. నీవే అన్నాడు కానీ భార్య గురించి, కుమారుల గురించి,
కోడళ్ళ గురించి దేవుడు చెప్పలేదండి. నోవాహు గారు మాత్రమే నీతి కలిగి జీవించిన వాడిగా మనం బైబిల్ చరిత్రలో చదువుకుంటున్నాం. ఏమండి, మనం కూడా నీతిగా మనకిచ్చినటువంటి ఈ జీవిత కాలంలో, ఈ తరములో మనం నీతిగా బ్రతుకుతున్నామో లేదో మనము కూడా ప్రశ్నించుకోవాలండి. మరి దేవుడు మనతో పలానా వారు నీతిమంతుడు అని చెప్పగలడా? ఏమండి, పలానా నాయకుడు మంచివాడండి, దేశానికి రాష్ట్రానికి ఎంతో మేలు చేశాడని చెప్పుకుంటారు. ఇక పలానా వారు మరి వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు మా ప్రాంతానికి ఎన్నో పనులు చేశారని మరి చక్కగా చేయించిన వారి గురించి మనం చెప్పుకుంటామండి. కానీ ఈ తరములో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మనల గురించి ఎవరైనా మంచిగా మాట్లాడుకునేవారు ఉంటారా? మనము కూడా నీతి కలిగి బ్రతుకుతున్నామని మన గురించి కూడా అనేక మంది సాక్ష్యం చెప్పుకునేవారు మరి ఉండేలా మన సాక్ష్యం ఈ సమాజంలో బ్రతుకుతున్నప్పుడు ఉన్నదా లేదా అని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాలండి. మరి లోకమంతా కూడా నోవాహు గారి కాలంలో పాపంలో ఉండి తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇచ్చుచూ ఉన్నారండి. అయినా పాపాన్ని అంటించుకొనకుండా నీతిమంతునిగా నోవాహు గారు బ్రతికారండి. నీతిమంతుడు అంటే నీతి కలిగి బ్రతికేవాడిని నీతిమంతులని పిలుస్తారండి. మరి నోవాహు గారి గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఎంతో గొప్పది. తండ్రి పెట్టిన పేరు నోవాహు అయితే, ఏమంటే దేవుడు ఇచ్చినటువంటి కొన్ని పేర్లు నీతిమంతుడని, నిందారహితుడని, దేవునితో నడిచిన వాడని చక్కగా గొప్ప సాక్ష్యాన్ని దేవుని చేత పొందుకున్నటువంటి వాడుగా నోవాహు గారు మనకి బైబిల్ చరిత్రలో కనిపిస్తూ ఉన్నారు. ఇక మరొక మాట చూద్దాం, చూడండి. ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. ఏమండి, అబ్రాము అనే పేరు తన తండ్రి తెరహు పెట్టాడండి. అయితే దేవుడు అబ్రామును అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. అంటే దేవుడు పేరు మార్చాడండి. ఏమంటే మనం పేరు మార్చుకోవాల్సినటువంటి అవసరం మనకు లేదు. అయితే దేవుడే నీ పేరు అబ్రాము కాదు అబ్రహాము అని దేవుడు ఆశీర్వదించాడు. ఈనాడు చాలామంది బాప్తిసం తీసుకుంటే పేరు మార్చుకుంటూ ఉన్నారు. అప్పటి వరకు ఒక పేరైతే బాప్తిసం తీసుకున్న తర్వాత బైబిల్లో ఉన్నటువంటి భక్తుల పేర్లను పెట్టుకుంటున్నారండి. అలా పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అంటే మనం మార్చుకోవాల్సింది పేరు కాదు కానీ మనసు మార్చుకోవాలండి. మన మనసు మారితేనే, ఆ మనసును బట్టేనే మనకి సమాజం అనేది మంచి మరి పేరు కలిగి బ్రతుకుతున్నారు అని మన గురించి అనేక మంది చెప్పుకోగలరు. మరి బైబిల్ చరిత్రలో మనం చూస్తే పెంతుకోస్తను పండుగ దినమున మరి శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారై మాట్లాడుతున్నప్పుడు అందులో పేతురు గారు వాక్యాన్ని బోధించగా వినిన వారంతా కూడా మేము ఏం చేయాలని అడిగారండి పేతురు గారిని. అప్పుడు పేతురు గారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందమని చెప్పి బాప్తిస్మాన్ని ఇప్పించాడే తప్ప మీరందరూ కూడా పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకున్న వారంతా కూడా పేరు మార్చుకోవాలని మాత్రం మాట్లాడలేదండి. మారు మనసు పొందాలి అంటే మనిషి మారాలి. మనిషిలో మార్పు రాకుండా పేరు మార్చుకుంటే ఉపయోగం ఏమని చెప్పండి. అయితే బాప్తిసం పొందుకున్న తర్వాత మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని చెప్పాడు తప్ప మీరంతా పేరు మార్చుకోవాలని పేతురు గారు చెప్పలేదండి. అంటే పేరు కాదు ముఖ్యం, మీ బ్రతుకు మారాలని పేతురు గారి మాటల్లో మనకు అర్థమవుతుంది. మరి బాప్తిసం తీసుకుంటేనండి మన బుద్ధి మారాలి, మన మనసు మారాలి, మన తీరు మారాలి, మన వంకర చూపులు మారాలి, వంకర మాటలు మారాలి. ఏమంటే చివరికండి మన బ్రతుకే, మన ప్రవర్తనే మారాలి.
కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా బుద్ధిలో మార్పు లేదు, మనసులో మార్పు లేదు, తీరులో మార్పు లేదు, మాటల్లో మార్పు లేదు, చూపుల్లో మార్పు లేకపోతే నువ్వు పేరు మార్చుకున్న ఉపయోగం ఏమిటని చెప్పండి. ఏమంటే యేసు అని పేరు పెట్టుకొని బ్రతుకు బాగోకపోతే నీకెందుకు పరలోకాన్ని ఇస్తాడు చెప్పండి మనకి దేవుడు. ఏమంటే యేసు అనేటువంటి గొప్ప మంచి పేరు పెట్టుకున్నారండి. ఏమంటే ఆ పేరు పెట్టుకున్న మనం క్రీస్తు వారి వలె బ్రతకలేకపోయినా బ్రతికే ప్రయత్నం అయినా చేయాలి కదండి. కానీ చక్కగా మరి బైబిల్లో ఉన్నటువంటి భక్తుల పేర్లు అనేక మంది తల్లిదండ్రులు పిల్లలకి పెడతారు. మరి పెట్టుకున్న తర్వాత వారి జీవితాలు బాగున్నాయా? మన క్రియలను బట్టి దేవుడు మనకి పరలోకాన్ని ఇస్తాడు తప్ప పేరును బట్టి మాత్రం కాదండి. మరి అబ్రహాము దేవుని దగ్గర మంచి పేరును సంపాదించుకున్నాడు. ఎలాంటి పేరును సంపాదించుకున్నాడో చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22-23 వచనాలు చూద్దామండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22-23 వచనాలు. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాము గారికి ఎంత గొప్ప పేరో చూడండి. అబ్రహాముగా ఆశీర్వదించబడ్డాడు. తర్వాత అండి దేవునికి స్నేహితునిగా పిలువబడ్డాడండి. ఏమండి మనకు విశ్వాసం ఉంటుంది కానీ క్రియలు మాత్రం ఉండవండి. బాప్తిసం ద్వారా దేవునితో మనం సంబంధాన్ని ఏర్పరచుకొని క్రియలు చేసేవారుగా ఉండాలి. నాకు విశ్వాసం ఉందని మనం చెప్పుకోవటం వల్ల ఉపయోగం ఏమీ లేదండి. ఆ విశ్వాసమే క్రియల రూపంలో చేస్తే మనకి మంచి పేరు అనేది ఉంటుంది. మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ వేరు, దేవునితో స్నేహం వేరండి. ఈ లోకంలో ఫ్రెండ్షిప్ చేస్తే పాడైపోతాం, కానీ దేవునితో స్నేహం చేస్తేనండి మనకు మంచి ఆరోగ్యం, అదేవిధంగా మనకు పరలోకం వస్తుంది. అదేవిధంగా వాక్యాన్ని నేర్చుకొని అనేక మందికి మనం ప్రకటించగలం, మనం భక్తిగా బ్రతకగలం, పాపానికి మనం దూరంగా ఉండగలమండి. కానీ ఈ లోకంలో పనికిమాలిన వారి మాటలు విని పనికిమాలిన వారితో స్నేహాలు చేస్తూ వారి జీవితాలను అనేక మంది పాడు చేసుకుంటూ ఉన్నారండి. మరి యేసుక్రీస్తు వారు మన అందరి కొరకు కూడా ఆయన ప్రాణాన్ని పెట్టారు. అంటే ప్రాణం పెట్టేవారే నిజమైన స్నేహితుడండి. మరి స్నేహితునికి ఆపదన వస్తే పట్టించుకొనని వాడు స్నేహితుడు ఎలా అవుతాడు చెప్పండి. ఎవరైనా మన స్నేహితులకి ఏవైనా సమస్యలు వచ్చినప్పుడండి మరి ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం ఆదుకునేవారిగా ఉండాలి. ఏమండి అదేవిధంగా వాళ్ళకి సహాయపడేవారిగా మనం ఉండాలి. కానీ స్నేహితుడు, గొప్ప స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు అని చెప్పుకుంటూ ఆ స్నేహితునికి సమస్యలు వస్తే పట్టించుకొనని వాడు మరి స్నేహితుడు కాలేదండి. మరి అబ్రహాము గారి గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తే ఏమండి ఆయనకు తన తండ్రి పెట్టినటువంటి పేరు ఉన్నప్పటికీ దేవుని చేత సాక్ష్యాన్ని పొందుకున్నాడండి. అబ్రహాము గారు దేవునికి స్నేహితుడు అనేటువంటి గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నవాడు. అలాగే విశ్వాసులకు తండ్రిగా కూడా అబ్రహాము గారు పిలువబడ్డారండి. ఇక మరొక మాట చూద్దాం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 12-15 వచనాల వరకు చూద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం నుంచి, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలెననేదే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడంటండి. ఏమంటే స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవారిని సమాజంలో చాలా కొద్ది మందిని మాత్రమే మనం చూస్తూ ఉంటామండి. ఎవరు పెట్టగల చెప్పండి? స్నేహంగా ఉంటూనే మోసపోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి స్నేహితుని కొరకు ప్రాణం పెట్టగలిగిన వారు ఈ లోకంలో అయితే చాలా తక్కువ మందనే మనం చెప్పొచ్చండి. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితుల యుందురని యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతున్నారు. దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా
నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేసి తిని. ఏమంటే నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, యేసుక్రీస్తు వారు శిష్యుల్ని ఏ విధంగా అయితే ప్రేమించారో, నేను మిమ్మల్ని ఎలాగూ ప్రేమిస్తున్నానో, నేను మిమ్ములను ప్రేమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఎక్కడుందో చెప్పండి ప్రేమ? క్రైస్తవుల్లో ప్రేమ లేక, ఎవరికి నచ్చినటువంటి విషయాలను వాళ్ళు మాట్లాడుతూ సోషల్ మీడియాలో మరి పోస్ట్ చేసుకుంటూ అనేకులు మన సహోదరులు దూషించుకోవటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన వాడు ఎవ్వడు కూడా లేరండి. అయితే యేసుక్రీస్తు వారి శిష్యులను ఏమని పిలిచాడండి? స్నేహితులని పిలుస్తూ ఉన్నారు. శిష్యులకు పేర్లు ఉన్నాయి. శిష్యులకు పేతురు, యోహాను, యాకోబు, తోమ ఇలాంటి పేర్లు ఉన్నాయండి. అయితే ప్రభు వీళ్ళందరికీ కలిపి ఒక ప్రత్యేకమైనటువంటి పేరును ఎలా పిలుస్తున్నారండి? స్నేహితులని పిలుచుచున్నాడు. కాబట్టి ఎంత గొప్ప భాగ్యము మరి శిష్యులకి. చూడండి మనుషుల మధ్య మంచి అనిపించుకోవడం చాలా తేలిక. ఉదాహరణకండి, అన్నం లేని వారికి అన్నం పెడితే మంచివాడే అంటాడు. కానీ పెట్టలేనప్పుడు అండి, ఉండి కూడా పెట్టకపోతే వాడు తిట్టుకుంటాడు. ఆపదలో ఉన్నవాడికి సహాయం చేస్తే మంచివాడే అంటారు. ఇంకా ప్రమాదంలో ఉన్నవాడికి నీ కాపాడితేనండి, దేవుళ్ళ వచ్చి మమ్మల్ని కాపాడారు, మాకు సహాయం చేశారు అని మాట్లాడుతూ ఉంటారండి. అంటే మనుషుల చేత మంచివాడు అనిపించుకోవడం చాలా ఈజీ అండి. సమాజంలో ఒక సామెత, పెడితే పెళ్లి రాగం పాడతారంట, పెట్టకపోతే చావు రాగం పాడతారు. క్షణాల్లోనే మాట మార్చేస్తూ ఉంటారండి. అలాగే దేవుడు అబ్రాహాము గారిని ఏమని పిలిచాడండి? చక్కగా నా స్నేహితుడు అన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారండి శిష్యులందరినీ కలిపి నా స్నేహితులు అంటున్నాడు. శిష్యులకు పేర్లున్న ప్రభు చేత వారు స్నేహితులుగా పిలువబడ్డారంటే ఎంతో ధన్యులండి వాళ్ళు. మరొక మాట చూద్దాం, చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు అంటే మృదువైన స్వభావం కలిగిన వాడండి, శాంత స్వభావం కలిగిన వాడు. మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే అనే పేరు ఫరో కుమార్తె పెట్టిందండి. కానీ దేవుడేమని పిలుస్తున్నాడు చూడండి, భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అంటున్నాడండి. ఇక మరొక మాట చూస్తే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం అండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనంలో, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇందాక మిక్కిలి సాత్వికుడు అన్నాడు, నా ఇల్లు అంతటిలో, దేవుని ఇల్లంతటిలో నుండి నమ్మకమైన వాడు. మోషేకు ఉన్న సాక్ష్యం మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మరి ఈరోజు మనుషుల మధ్య నమ్మకం ఏది చెప్పండి? సంఘంలో ఉన్నవారి మధ్య మన పక్కన ఉన్నవారి మధ్య నమ్మకం అనేది లేదండి. ఏ క్షణాన ఎవరు ఏ విధంగా నటిస్తారో, ఎవరు ఏం చేస్తారో అని అనుక్షణం కూడా భయంతోనే బ్రతకవలసిన పరిస్థితి ఈనాడు సమాజంలో మనకు కనిపిస్తూ ఉంది. అంటే మనుషుల మధ్య నమ్మకం అనేది లేదండి. ఉంటూనే ఉంటారు పక్కన, కానీ వాళ్ళు చేసేటువంటి పనులు చాలా భయంకరంగా ఉంటాయి. దేవుల్లో ఉన్నానని చెప్పుకునే వారిని నమ్మే పరిస్థితి లేదండి ఈ రోజుల్లో. భక్తిగా బ్రతుకుతున్నాడు, చక్కగా సేవకులమ్మటే సువార్తకు వెళుతున్నాడు, వాక్యం వింటున్నాడు, చక్కగా మరి మంచివాడే అనుకుంటారు తప్పండి. కొన్ని పనులు చేసిన తర్వాత వీడు ఇలాంటి వాడా, ఈమె ఎలాంటిది అని తెలిసేసరికండి ఇక జీవితం అంతా కూడా సర్వనాశనం అయిపోయినట్లేనండి. అంటే మనిషి అంతా కూడా మాయ. మనం అంతా కూడా భక్తులుగా బ్రతుకుతున్నాం. మన భక్తి ఎంతవరకు మనకు తెలుసు, దేవునికి తెలుసు అండి. కానీ సమాజంలో ఉన్న వారిని నమ్మించేలా మనం భక్తిని కనపరిస్తేనండి ఆ భక్తి విషయంలో మనం మోసపోవలసిన అవసరం కూడా ఉంటుంది. మరి మోషేకు ఫరో కుమార్తె పెట్టిందండి మోషే అని పేరు. కానీ దేవుని దగ్గర పొందుకున్న పేరు సాక్ష్యం ఏంటంటే సాత్వికుడని, నమ్మకమైనటువంటి వాడు అని
దేవుని చేత సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చూద్దామండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. ఏమండి, దావీదు గారి గురించి దేవుడు ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడో చూడండి. దావీదు అనే పేరు తన తండ్రి అయినటువంటి యెషయి పెట్టాడండి. అయితే దేవుడు ఏమంటున్నాడండి? నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఇంగ్లీష్లోనండి మై ఓన్ హార్ట్ అని రాయబడి ఉంటుంది. మై ఓన్ హార్ట్ అని రాయబడి ఉంటుందండి. నా ఇష్టానుసారైనటువంటి మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మరి మనమైతేనండి అవసరాలకు దేవుని దగ్గరికి వస్తాం. అవసరం ఉంది అంటేనే ఆ రోజు భక్తి అనేటువంటి వేషాన్ని ధరించుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి నాకు సమస్యలు వచ్చాయి ప్రార్థన చేయండి అని సంఘాన్ని వేడుకుంటాం, సేవకులను కూడా వేడుకుంటామండి. మనకు అన్నీ ఉన్నాయనుకోండి, పొరపాటును కూడా చాలామంది దేవుని సన్నిధిలో కనిపించారండి. సమస్యలు వచ్చినప్పుడు చాలామంది చూడండి, సమస్యలు వచ్చి సమాజంలో ఎవరు కూడా సహాయపడకపోతే దేవుని దగ్గరకు వస్తారండి. ఏమంటే ఆరోగ్యం ఉన్నా, చక్కగా ఉద్యోగం ఉన్నా, అవసరాలు అన్నీ తీరుతూ ఉన్నా, ఏ కొరత లేనప్పుడు దేవుణ్ణి చాలామంది గుర్తు తెచ్చుకోరండి. మనమైతే అవసరాలకు మాత్రమే దేవుని దగ్గరికి వస్తామండి. ఏమీ లేనప్పుడు దేవుని సన్నిధికి సమయానికి వస్తాం, సంఘం కార్యక్రమాల్లో పాల్గొంటామండి, అన్ని పనులు చేస్తాం. కానీ ఉద్యోగం వస్తే మాత్రం ఏ పని కూడా చేయమండి. ఉద్యోగంలో బిజీ అయిపోయి దేవుని సన్నిధికి కూడా నేను రాలేకపోతాను అనేటువంటి మాటలు చెప్పేవారిని మనం చూస్తూ ఉంటామండి. అంతా ఉద్యోగంలోనే. ఏమండి, రోజుకి 24 గంటలు అండి. 24 గంటల్లో ఏమండి 23 గంటలు కూడా ఎదుటివారికే పని చేస్తారు తప్ప దేవుని కోసం కనీసం 1 గంట వాక్యాన్ని వినడానికి కూడా వచ్చేవారు లేరండి. వచ్చినా కూడా అంతంత మాత్రంగా వినేవారిని కూడా మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. అంటే ఉద్యోగం లేకపోతే ఉద్యోగం రావాలి మా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతారండి. ఏమన్నా దేవుని దయ వల్ల వీళ్ళు కష్టపడినప్పుడు అండి ఉద్యోగం వచ్చింది అంటే ఇక ఉద్యోగంలో బిజీ అయిపోయామండి. ఉద్యోగం నుంచి బిజీ అయిపోయి మేము ప్రార్థనకు రావడానికి సమయం కుదరడం లేదని ఏమండి ప్రారంభంలో ఉన్నటువంటి భక్తి, శ్రద్ధ, ఆసక్తి ఏమండి ఉద్యోగాలు వచ్చిన తర్వాత చాలా మందిలో కనిపించదండి. ఏమంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళు చక్కగా క్రమం తప్పకుండా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది అండి ఆదివారం ఆరాధనలో ఉండో ఏమంటే సువార్త కార్యక్రమాల్లో కూడా మరి దేవుని మాటలు వినడానికి కూడా వెళ్ళేవారుగా మనం చూడవండి. దావీదు దేవునికి చాలా ఇష్టమైన వ్యక్తి. మిగతా రాజులనండి దావీదుతో పోల్చి దేవుడు మాట్లాడాడండి. అంటే ఈయన ఒక ప్రామాణికంగా దావీదు గారిని తీసుకొని ఇతను చూసి అందరూ నేర్చుకోవాలి అన్నట్లుగా దావీదు గారిని పోల్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి దావీదు యథార్థవంతునిగా జీవించాడండి. తను తప్పు చేసినా సరే ఆ తప్పును సరిదిద్దుకొని మరి దేవుని చేత గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. దేవుని చేత పొందుకున్న సాక్ష్యం అండి ఏమని పొందుకున్నాడండి? ఆయన నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడనూ లేడని ఎంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడో చూడండి యోబు గారు. ఏమంటే యోబు గారిలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు: యథార్థవంతుడండి, న్యాయవంతుడు, మరీ ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడండి. భయభక్తులు కలిగి చెడుతనాన్ని కూడా విసర్జించిన వాడు. దేవుడు అతని గురించి ఇచ్చేటువంటి సాక్ష్యం, భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడు కూడా లేడంటండి. అంటే ఊజు దేశమునందు
తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉన్నాడు ఆస్తి విషయంలో. మరి అలాంటి గొప్పవాడిగా ఉన్నటువంటి యోబు గారి గురించి దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం అండి. ఏమంటే భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడనూ లేడంటే ఎంత గొప్ప విషయమో చూడండి. ఏమంటే ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి. ఏమంటే మరొక సందర్భాన్ని చూద్దాం చూడండి. మార్కు సువార్త మొదటి అధ్యాయము 11వ వచనం చూద్దామండి. మార్కు సువార్త మొదటి అధ్యాయము 11వ వచనం. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. మరియు నీవు నా ప్రియ కుమారుడని తండ్రి యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. నీవు నా ప్రియ కుమారుడవు. ఏమండి, మరి మరొక మాట చూద్దామండి. ఇంకా ఏమని క్రీస్తు ప్రభు వారి గురించి తండ్రి సాక్ష్యం ఇస్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అంటే యేసుక్రీస్తు వారు కుమారుడుగా ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఇల్లు అంటేనండి, ఆ ఇల్లు మనమేం చెప్పాడు. ఇల్లు అంటే మనమంతా భూమి మీద పుట్టినటువంటి మనుషులంతా కూడా ఏమండి దేవుని ఇల్లుగా మనమంతా ఉన్నామండి. మనమే ఆయన ఇల్లు అంటున్నాడండి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు కుమారుడిగా ఉండి అందరి మీద నమ్మకస్తుడుగా ఉన్నాడు. మొట్టమొదటిది ప్రియ కుమారుడని పిలిపించుకున్నాడు. అందరికంటే కూడా అండి నమ్మకమైన వాడిగా యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉన్నాం. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉంటే క్రీస్తు వారు ఇంటి మీద నమ్మకముగా ఉన్నారు. ప్రపంచ మనుషులందరిపై ఆయన నమ్మకముగా ఉన్నారటువంటి సాక్ష్యాన్ని పొందుకున్నారు. శరీరంతో ఈ భూమి మీద జీవించిన కాలంలోనే క్రీస్తు ప్రభు వారండి తండ్రికి కుమారుడిగా చక్కటి సాక్ష్యాన్ని పొందుకున్నారు. ఇక మరొక సందర్భం చూద్దాం చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 9వ వచనం అండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 9వ వచనం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై. అంటే పౌలు గారి గురించి సౌలుగా ఉన్నప్పుడు ఎలా బ్రతికాడో మనందరికీ తెలుసండి. అంటే సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులను హింసించాడు, దూషించాడు, హత్య చేశాడండి. మరి పౌలుగా మారిన తర్వాత అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలు ఎదుటను నా నామాన్ని భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై పాత్రగా ఉన్నాడని దేవుడు మరి పౌలు గారి గురించి చక్కటి సాక్ష్యాన్ని ఇచ్చాడండి. అంటే సౌలుగా ఉన్నప్పుడు హింసకుడుగా, దూషకుడుగా, హానికరుడుగా, క్రైస్తవులందరినీ కూడా ఏమంటే ద్వేషించిన వాడుగా, కొంతమందిని చంపినవాడుగా, కొంతమందిని లాక్కెళ్ళిన వాడిగా కూడా మనం చూస్తూ ఉన్నామండి. మరి ఆయన పౌలుగా మారిన తర్వాత అండి అనేక మందికి సువార్తను ప్రకటించాడు. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సాధనముగా ఇక్కడ పౌలు గారు మనకు కనిపిస్తూ ఉన్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక అన్నాడండి. ఏమంటే ఇక్కడ పౌలు గారు తిమోతి గురించి మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడండి. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు. ఏమంటే పౌలు గారికి వివాహం కాలేదు, అయితే ఈయన వాక్యాన్ని చెప్పి కన్నాడు కాబట్టి ఏమంటున్నాడండి, నిజమైన కుమారుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజమైన కుమారుడు. తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు తిమోతి అయితే వాక్యం చెప్పి ఆత్మీయంగా కన్న పౌలు గారు తిమోతి గురించి మాట్లాడుతూ నా నిజమైన కుమారుడు. ఏమంటే కుమారుడని కాదండి, నిజమైన కుమారుడు అంటే ఆత్మీయంగా కన్నటువంటి కుమారుడని.
అండ్ మన పక్కన కూడా అండ్ అనేక మంది సేవకుల పక్కన భక్తులు ఉంటారు. కానీ వాళ్ళు మనకి నిజమైన కుమారులు కుమార్తెలుగా ఉంటున్నారంటే వాళ్ళ భక్తి జీవితం అనేది చాలా స్వల్పంగానే మనకు కనిపిస్తూ ఉందండి. అండ్ మరొక చోట తిమోతి గురించి పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారో చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం అండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయునది. తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తిమోతికి శుభమని చెప్పి రాయినది అంటున్నాడండి. అంటే తిమోతికి మంచి సాక్ష్యం అనేది ఉందండి. మనమైతే సేవకులు కనిపిస్తే ఒకలా నటిస్తాం, సేవకులు కనిపించకపోతేనండి మరొకలా నటిస్తామండి. ఒక్కరిగా ఉన్నప్పుడు ఒకలా నటిస్తాం, అనేక మంది మధ్య ఉన్నప్పుడు మరొకలా నటిస్తాం. మన భక్తి జీవితం, మన సాక్ష్యం మరి ఎలా ఉంటుందో మనమంతా కూడా ఆలోచించాలండి. ఇంతవరకు మనం బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది భక్తుల గురించి, కొన్ని పేర్ల గురించి, దేవుడిచ్చినటువంటి పేర్ల గురించి మనం ఆలోచన చేసామండి. ఏమంటే హేబేలు నీతిమంతుడు అని దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. హనోకు దేవునితో నడిచినవాడండి. నోవాహు నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడండి. అబ్రహాము గారు ఆశీర్వదించబడినవాడు, దేవునికి స్నేహితుడిగా పిలువబడినవాడు, విశ్వాసులకు తండ్రి. మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దావీదు దేవునికి ఇష్టానుసారైనటువంటి మనుషుడు, ఆయన ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడండి. యోబు న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఒక్కడను కూడా లేడు. యేసుక్రీస్తు వారండి తండ్రికి ప్రియ కుమారుడు, దేవుని ఇంటిపై నమ్మకము కలిగినవాడు, సాత్వికుడు, దేన మనసు కలిగినవాడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడండి హింసకుడు, దూషకుడు, హానికరుడు. మరి పౌలుగా మారినప్పుడు దేవుని సాధనమండి ఆయన. తిమోతి పౌలు గారికి నిజమైన కుమారుడు, ప్రియ కుమారుడు అండి. వీరంతా గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నారు. మన భక్తి జీవితాన్ని బట్టి మన గురించి దేవుడు గొప్పగా సాక్ష్యాన్ని ఇవ్వగలడా? మనమంతా కూడా ఆలోచించాలండి. మన భక్తి జీవితం, మన సాక్ష్యం ఎలా ఉంటుందో సమాజంలో మనమంతా కూడా మరి ఆలోచించి, ఇకనైనా సరే మనకి సమాజంలో ఎలాంటి పేరున్నా ఆ పేరును మనం కంటిన్యూ చేసుకుంటూ దేవుని కొరకు మనమంతా కూడా ఉన్నతంగా బ్రతికేవారిగా ఉండాలి. మరి మనం పేరును బట్టి మనకి ఏమీ రాదు, కానీ మనం చేసేటువంటి క్రియలను బట్టి మనకి మేలు జరుగుతుందండి. మేలంటే మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం, అంటే పరలోకాన్ని పొందుకునేటువంటి అవకాశం మనందరికీ ఉంది. మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి మనమంతా వెళ్ళిపోవాలి. ఈ బ్రతుకు కాలంలో మంచి పేరుతో బ్రతికి ఏమండి మనమంతా కూడా చనిపోవాలి. మరి మనం చనిపోతే మన వెంట వచ్చేది మన క్రియలే తప్పండి, మన పేరు కాదు అని మనమంతా జ్ఞాపకం ఉంచుకోవాలి. చివరగా ఒక మాట చూసి ముగించుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం చూద్దామండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఏమంటే పేరు కాదండి మన వెంట వెళ్ళేది, మన క్రియలే మన వెంట వెళతాయని చెప్తున్నాడు. మనం చనిపోయామంటే, మనం చనిపోయినప్పుడు మన లోటు సమాజానికి తెలిసేలా మనం బ్రతకాలండి. కానీ కొంతమంది బ్రతికి చనిపోతారు, కానీ ఎవరు కూడా వారిని జ్ఞాపకంలో ఉంచుకోరండి. మనం లేకపోయినా
మన లోటు అనేక మందికి తెలిసేలా ఈ భూమి మీద దేవుడిచ్చేటువంటి చిన్న జీవిత కాలంలో దేవుని కొరకు మనం బ్రతకాలి. మనం చనిపోయినప్పుడండి ఫలానా వ్యక్తి చనిపోయాడు, ఆయన చూడటానికి నేను వెళ్ళాలి అని మన కోసం అనేక మంది వచ్చేవారిగా ఉండాలి తప్ప చచ్చాడులే, చచ్చిపోయిందిలే, పీడ వదిలిపోయింది అనే జీవితాలను మనం ఈ లోకంలో బ్రతికేవారిగా ఉండకూడదండి. కొంతమంది ఏమంటే బాగా తాగి 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 ఇంట్లో భార్యని పిల్లల్ని కొడుతుంటే వాడు ఉండటం కంటే పోవటమే మంచిది అనుకుంటారండి. కొంతమంది మరి అనారోగ్యంతో మంచాన పడితే మరి ఆ బాధ మనం చూడటం కంటే కూడా పోవటమే మంచిది అని మనం మాట్లాడుకుంటూ ఉంటామండి. ఎందుకంటే సేవలు చేయలేక. అలాగే భూమి మీద దేవుడు మనకిచ్చేటువంటి కాలంలో అండి మనం పెట్టుకున్న పేరు ఒకటి ఉంటుంది, కానీ సమాజంలో మనం తెచ్చుకున్నటువంటి పేరు ఉంటుంది. అది మంచి పేరా లేకపోతే చెడ్డ పేరా అని. అలాగేనండి మనం చచ్చిపోతే అనేక మంది మనల్ని చూడటానికి వచ్చేవారుగా మన సాక్ష్యం అనేది సమాజంలో ఉండాలి, సంఘంలో ఉండాలి, ఏమండి అనేక మంది మధ్య కూడా ఉండాలి. మరి మనం మంచి సాక్ష్యం కలిగి దేవునిలో మనం అంతా బ్రతికేవారిగా ఉండాలి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడండి. సుగంధ తైలము కంటే కూడా మంచి పేరు మేలు. ఏ పేరండి మంచి పేరంటే దేవునిలో మనం ఉన్నతంగా బ్రతికితేనే మనకు మంచి పేరు వస్తుంది. కానీ సమాజంలో ఎన్ని కార్యక్రమాలు చేసినండి పెడితే పెళ్లిరాగం పడతారు, పెట్టకపోతే చావు రాగం పడతారు. కాబట్టి దేవునిలో ఉండి మనం ఎన్నో ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేస్తేనండి మనకి మంచి పేరు అనేది వస్తుంది. మరి మంచి పేరు మనిషికి మేలు చేస్తుంది అంటే మంచి పేరు మనిషికి మేలు చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనమంతా కూడా భూమి మీద మన తల్లిదండ్రులు పెట్టినటువంటి పేర్లు ఏవైనప్పటికీ మనము క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆయన నామాన్ని అవమానపరచకుండా మనం ఉన్నతంగా మంచి పేరు కలిగి మంచి సాక్ష్యాన్ని కలిగి భక్తులు ఏ విధంగా అయితే మరి దేవుని చేత గొప్ప సాక్ష్యాన్ని మరి పొందుకొని వాళ్ళ కాలాన్ని ముగించుకున్నారు, మనం కూడా దేవుడు మనకిచ్చినటువంటి జీవిత కాలంలో మనం కూడా మంచి పేరు కలిగి ఈ లోకం నుంచి మరి వెళ్ళిపోయేవారుగా ఉండాలి. కాబట్టి ఈ మాటలు విన్నా మనమంతా కూడా మంచి పేరు మనిషికి మేలు చేస్తుందా అంటే మంచి పేరు మనిషికి మేలు చేస్తుంది. మరి అలాంటి మంచి పేరు కలిగి మనం పరలోకానికి చేరుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.